నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న బొగ్గు లారీ, పలువురు ప్రయాణికులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ, సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో అందజేత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. వివాహిత గురువెల్లి శ్వేత మృతి కేసును ఛేదించిన విశాఖ పోలీసులు, మనస్తాపంతో విశాఖ బీచ్ లో ఆత్మహత్య చేసుకుందని విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మ వెల్లడి. ఇక ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. భద్రాచలం నుంచి గుంటూరుకు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సును వేగంగా వస్తున్న బొగ్గులారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. చుంచుపల్లి మండలం ఆనందగాని వద్ద ఈ ప్రమాదం జరిగింది. పలువురు ప్రయాణికులు గాయపడగా వారిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ చనిపోలేదు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు విజయవాడ, నూజివీడు, భద్రాచలం, కొత్తగూడెం సహా పలు పట్టణాలకు చెందినవారు. ఇప్పుడు చెప్పండి. ఎంతమంది ఉన్నారు బస్సు? 50 మంది ఉంటారు. కొత్తగూడెంలో ఎక్కాం బస్. అది మన కొత్తగూడెం ఆనందనగర్ దాటిన తర్వాత ఇక్కడ వచ్చింది. ఎంతమంది ఉంటారు? ఫుల్ అయింది బస్. 60 మంది ఉంటారు. ఆనందనగర్ దాటిన తర్వాత కంపలంలో ఎప్పుడు వచ్చి సెంటర్లో పెట్టించారు. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని గోవిందరాజుపల్లి గ్రామంలో యువకుల అభ్యర్థన మేరకు సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్ పంపిణీ చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షులు బివి శివశంకర్రావు తెలిపారు. క్రీడాకారులు కఠోరమైన సాధనతోనే ఉన్నతమైన లక్ష్యాలను సాధించవచ్చని, హత్నూర మండల క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ఎంపికై హత్నూర మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన సూచించారు. హత్నూర మండలంలో ఉన్న క్రీడాకారులకు సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సునీతారాజు, శ్రీశైలం కృష్ణ, సాయిలతో పాటు యువకులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని గోంద్రాస్పల్లి గ్రామంలో మరి గ్రామ యువకులు మమ్మల్ని సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థను మరి విజ్ఞప్తి మేరకు మనను అప్రోచ్ అయ్యి విజ్ఞప్తి మేరకు మాకు వాలీబాల్ కిట్ కావాలని చెప్పి అడగడం జరిగింది. మరి గోంద్రాస్పల్లి యువకుల విజ్ఞప్తి మేరకు మేము ఈరోజు సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వారికి వాలీబాల్ కిట్, నెట్, బాల్ను ఇవ్వడం జరిగింది. మేము మా గ్రామ సర్పంచ్ రాజు సునీత ఆధ్వర్యంలో మరి ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారందరికీ కూడా మంచి ఆల్ ది బెస్ట్ చెప్తూ నైపుణ్యం గల క్రీడాకారులు తయారై గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు అందరికీ క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా ఎవరైనా హత్నూర మండలంలో ఉన్న క్రీడాకారులు వాలీబాల్ కిట్ కావాలంటే మమ్మల్ని మీట్ అయితే ఖచ్చితంగా హత్నూర మండలంలో ఉన్న అన్ని టీంలకు గ్రామాన సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి వాలీబాల్ కిట్టు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. తిరుమల శ్రీవారిని ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి స్వాగతం పలకగా ఆలయ అర్చకులు ఇస్తిఖార్లు స్వాగతం పలికారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. అంతకుముందు గవర్నర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, సివిఏఎస్ఓ నరసింహ కిషోర్, డిప్యూటీ ఈవో లోకనాథం, విజోఓ బాలిరెడ్డి అధికారులు పాల్గొన్నారు. వైజాగ్ ఆర్కే బీచ్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వివాహత గురువెల్లి శ్వేత మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఎవరూ హత్య చేయలేదని, ఆమె మనస్తాపంతో విశాఖ బీచ్లో ఆత్మహత్య చేసుకుందని విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. శ్వేత ఇంటిలో లభించిన సూసైడ్ నోట్, శ్వేత మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. అయితే శ్వేత పేరుపై ఉన్న ఆస్తితో పాటు ఆడపడుచు ఆమె భర్త లైంగిక వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన తెలిపారు. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశామని సిపి పేర్కొన్నారు. కంటిన్యూగా స్టార్ట్ అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తే కంటిన్యూస్ హరాస్మెంట్ ఉంది. ఈ అమ్మాయి ఆల్రెడీ ఒకసారి సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. తర్వాత రెండవది, భర్తతో మాట్లాడిన తర్వాత ఈ అమ్మాయి సెల్ ఫోన్ పెట్టి వదిలిపోవడం. రెండవది, మా కారణాలు మేము వైట్ సూసైడ్ అని చెప్పిన దానికి కారణాలు తీసుకుంటే, రెండవ కారణంగా భర్తతో 12 నిమిషాలు 18:20 నుంచి 18:32 వరకు మాట్లాడిన వెంటనే ఫోన్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం. తర్వాత ఫోన్ సూసైడ్ నోట్లో మీకు క్లియర్గా రాసింది, నేను లేకపోయినా కూడా నీకు ఫరక్ పడదు అని క్లియర్గా అమ్మాయి హ్యాండ్ రైటింగ్, తల్లి కూడా హ్యాండ్ రైటింగ్ ఐడెంటిఫై చేసింది. బట్ ఇన్ ఆల్ కేస్ వీఆర్ సెండింగ్ దట్ కాపీ టు ఎఫ్ఎస్ఎల్ ఆల్సో. ఇట్స్ నాట్ దట్ వీఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఆన్ ఫేస్. బట్ తల్లి ఐడెంటిఫై చేసింది. దాంట్లో అమ్మాయి క్లియర్ కట్గా రాసింది, నేను లేకపోయినా నువ్వు బతకగలవు, నేను ఉన్నా లేకపోయినా నీకు ఫరక్ పడదు, మీరు చూసే ఉంటారు. తర్వాత నీ కొత్త జీవితానికి ఆల్ ది బెస్ట్ అని అమ్మాయి రాసింది. నీకే అన్నీ తెలుసు, నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకో అన్నట్టు ఒక మీనింగ్తో అమ్మాయి సూసైడ్ నోట్ రాసింది. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇది ఒక క్లియర్ కట్ సూసైడ్గా అనిపిస్తుంది. బట్ ఏవి కూడా మేము ప్రైమా ఫేస్ ఏది కూడా అంటిల్ అండెస్ వి గెట్ మోర్ ఎవిడెన్స్ వీఆర్ నాట్ ఏబుల్, వీ డి నాట్ యాక్సెప్ట్ ఇట్. తర్వాత సీన్కి వెళ్ళి చూడడం జరిగింది. ఇవన్నీ కూడా మన సూసైడ్ జరుగుతుంది తర్వాత సీన్కి వెళ్ళి చూడడం జరిగింది. సీన్కి వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మనకు చెప్పులు వదిలేసి ఒక 100 మీటర్లు 150 మీటర్ల తర్వాత బాడీ కనపడింది. మామూలుగా చెప్పులు వదిలేసి వెళ్ళారంటే అదొక కామన్ ఇండికేషన్ మనకు, ఒకే చోట్ల చెప్పులు ఉండడం పక్కన. సో దీన్ని బట్టి చూస్తే సూసైడ్గా మనకు అనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క మళ్ళీ తర్వాత ఇమీడియట్గా మనము బాడీని షిఫ్ట్ చేసాం, కేజీ షిఫ్ట్ చేసి అక్కడ మనము 304B వేసాం కాబట్టి లెస్ దాన్ 1 ఇయర్ కాబట్టి 1 ఇయర్ ఆఫ్ మ్యారేజ్, లెస్ దాన్ 7 years ఆఫ్ మ్యారేజ్ కాబట్టి 304B వేసి ఇంక్వెస్ట్ తహసీల్దార్తో చేయించాం. తర్వాత టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఇంకా పోస్ట్ మార్టం చేయించి వీడియోగ్రఫీ కూడా చేయించాం. సో నథింగ్ ఈజ్ లెఫ్ట్ వదలకుండా అన్ని క్లియర్ కట్గా చేసాం. బట్ స్టిల్ దీన్ని బట్టి చూస్తే ప్రైమా ఫేసి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ మనకు పోస్ట్ మార్టంలో చెప్పడం జరిగింది. ఇట్స్ నాట్ ఫైనల్ ఒపీనియన్ బికాస్ వీ హ్యావ్ టు గెట్ ద ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ అంతా మనకు రావాల్సింది ఉంది. సో ప్రైమా ఫేసి దెర్ ఈస్ నో అసాల్ట్ ఆన్ ద గర్ల్, ఆన్ ద ఉమెన్. అసాల్ట్ జరగలేనట్టుగా జరుగుతుంది. ఎందుకంటే నో ఎక్స్టర్నల్ ఇంజురీస్. మనకి ఏదైనా అసాల్ట్ జరిగినా కూడా మనకు తెలుసు చేతుల్లో కాళ్ళలో ఏదన్నా ఒక మార్క్స్ అన్న కనపడాలా, రెడ్ మార్క్స్ అన్న కనపడాలా. సో దీన్ని బట్టి చూస్తే నో ఎక్స్టర్నల్ ఇంజురీస్, నో ఎక్స్టర్నల్ వూండ్స్, ఈవెన్ దీంట్లో కూడా ఏం లేదు. సో దాన్ని బట్టి వీ హ్యావ్ కమ్ టు కంక్లూషన్ దట్ ఇట్ ఈస్ ఎ కేస్ ఆఫ్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ సూసైడ్. సో ఈ ఎవిడెన్స్ అన్ని తీసుకున్న తర్వాత సూసైడ్ కింద కంక్లూషన్కి వచ్చాం. తర్వాత చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, మనకు డెడ్ బాడీ అక్కడే ఎట్లా వచ్చింది, మీ అందరి మనసులో ఉన్న క్వశ్చన్ అదొకటి. తర్వాత బట్టలు లేవని 2 క్వశ్చన్స్ మీరు అందరూ కూడా రిపీటెడ్గా రైజ్ చేస్తున్నారు. 2 ఫొటోస్ ఒకటి చూపిస్తాను, మీరు దయచేసి ఒకసారి చూడండి. ఆ ఫొటోస్ ఒకసారి చూపించి. ఈ కేసు మనం ఆల్రెడీ, సో దిస్ ఈస్ అబౌట్ దిస్
శ్వేత సూసైడ్ కేస్. ఫర్ దట్ మ్యాటర్ 498 and 304 కేసు. తల్లిదండ్రులు మన అత్తమామలు పెట్టాం, భర్తను పెట్టాం. తర్వాత హరాస్ చేస్తున్నారని చెప్పిన తర్వాత సత్యం అని చెప్పి ఆడపడుచు భర్తను కూడా పెట్టాం, ఎందుకంటే తల్లి కంప్లైంట్ వచ్చింది కాబట్టి. We are showing arrest now. We are showing arrest and we will be producing them before the magistrate now. ఫ్యామిలీలో అమ్మాయిని హెరాస్ చేస్తున్నారు అన్నమాట, దాంట్లో డౌటే లేదు. అందుకే మనము స్పెసిఫిక్గా వాళ్ళని కూడా మనం అందరిని ఇన్వాల్వ్ చేసి ఎవరిని వదిలిపెట్టకుండా మనము వీఆర్ టేకింగ్ ఇట్ టఫ్ సెక్షన్స్ ఆన్ దిస్. Previously she locked herself in room and at that time ఇంకా బతకాలని లేనప్పుడు ఇంట్లో తన ఇంటి లోపలనే she locked herself and she was about to commit the suicide. By that time mother got the information. Mother was not at home at that time. She called her neighbor, ఇంటి ఓనర్ని పంపించింది. ఫోన్లో మాట్లాడుతుంది, ఫోన్లో పక్కన పెట్టి నా కూతురు ఉంటుందో లేదో అని చెప్తే అమ్మాయి వెళ్ళింది. ఈ అమ్మాయి ఫోన్లో ఉంటుంది. ఇవన్నీ కూడా నేను తల్లితో మాట్లాడిన తర్వాత తెలిసింది. ఎట్లా తెలిసిందంటే తల్లితో మాట్లాడాను. సో అప్పుడు ఈ అమ్మాయి బలవంతంగా తలుపు తీసుకొని బయటకు వచ్చింది. కొంచెం డిలే ఏమిటంటే అప్పుడే అమ్మాయి ఏదో చేసుకునేది. సో దిస్ వాజ్ అబౌట్ ద హిస్టరీ. కమింగ్ టు సెకండ్ ఇష్యూ, చెప్పండి. క్లాత్ మీరందరూ కూడా కొన్ని ప్రైవేట్ దీంట్లో కూడా చూస్తున్నాను నేను. ఏదైతే ఒక క్లాత్ అంటున్నారో అది క్లాత్ ఈజ్ నాట్ ద డ్రెస్. ఇట్ ఈస్ నాట్ ద డ్రెస్. ఇట్ ఈస్ ఎవరో చున్ని దాన్ని పరిచిపోయినారని చెప్పి మా ఏసీపీ దాన్ని సీజ్ చేశారు. అఫీషియల్ సీజర్ ఒక బేర్ బాడీతో ఉందని కవర్ చేశారు. మీరు చెప్పిన కొన్ని ఛానల్స్ లో కూడా నేను కూడా చూశాను. అది ఆ డ్రెస్ పక్కన పెట్టారని చెప్పి కొన్ని ఛానల్స్ లో వచ్చింది. ఇట్స్ నాట్ ద డ్రెస్. అది అరౌండ్ 12 క్లియర్ కట్ టైమింగ్ ఎవరు చెప్పలేరండి. నోబడీ కెన్, ఈవెన్ డాక్టర్ కెన్ గివ్ ద పీరియడ్. ఎనీ డాక్టర్ కెన్ గివ్ ద పీరియడ్ వేరియేషన్, ఈ టైం నుంచి ఈ టైం మధ్యలో జరగవచ్చు అని. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని వెల్వడం గ్రామంలో అనధికార లేఅవుట్లకు పంచాయతీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సిఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు ఏర్పాటు చేసిన 2 లేఅవుట్ నిర్వాహకులకు నోటీసులు, లేఅవుట్లో పంచాయతీ బోర్డులు ఏర్పాటు చేశారు. నియమాలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఆ లేఅవుట్లు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వెల్వడం పరిధిలోని అయ్యప్ప స్వామి గుడి వద్దే లేఅవుట్లు అనధికారికంగా ఏర్పాట్లు చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షతో ఆనాడు ఆంధ్రప్రదేశ్ విభజన జరగాలని కోరుకున్నట్లు సినీ నటుడు సుమన్ చెప్పారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. VIP ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు.
టీటీడీ ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల నటుడు సుమన్ మీడియాతో మాట్లాడారు. ఈ సంవత్సరం చాలా ట్రిప్పులు వేస్తుంటాను, కానీ ఇయర్ బిగినింగ్లో ప్లాన్ చేసుకొని వస్తాం. సో కొంచెం డిలే అయింది. సో అనుకోకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది మంగళూరు నుంచి 15 మంది వాళ్ళు దర్శనం చేయాలంటే సో వాళ్ళతో పాటు వచ్చారు. ఏదైనా దేవుడు భగవంతుడు ఆయన పర్మిషన్ ఇవ్వాలి, పిలుపు ఇవ్వాలి, ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఈరోజు ఈ ట్రిప్ చేయడానికి మరి కరుణాకర్ గారు, అంకలయ్య గారు ఉన్నారు, నారాయణ ఉన్నారు, వీళ్ళందరూ ఏంటంటే కలిసి ఈరోజు ఈ ట్రిప్ని బాగా సక్సెస్ చేశారు. సో భగవంతుడి ఆశీర్వాదం వల్ల ఏంటంటే 45 సంవత్సరాల ఇండస్ట్రీ పూర్తి చేసి 46వ సంవత్సరానికి ఎంటర్ అయ్యాం. 10 భాషలు మీకు తెలుసు, తెలుగులో 100 సినిమాలు హీరోగా పూర్తి అయిపోయింది. అందులో ముఖ్యంగా అన్నమయ్య సినిమా వెంకటేశ్వర స్వామి పాత్ర వేసి అందరికీ మనసులో చాలా మంచి ఒక సంతృప్తి పెట్టాను. అలాగే రాములు వారిది, అలాగే శ్రీ సత్యనారాయణ స్వామిది. ఆ విధంగా ఏంటంటే ఒక లాంగ్వేజ్ కాకుండా తమిళ్, తెలుగు, కన్నడ, ఒరియా, మలయాళం అండి ఈ భాషల్లో షూటింగ్ జరుగుతున్నాయి. చాలా బిజీగా ఉన్నాను అన్ని భాషల్లో. సో ముఖ్యంగా అభిమానులు వాళ్ళందరూ ఏంటంటే నా కోసం వాళ్ళు ఎంతో ప్రార్థనలు చేశారు. హిందూ ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అభిమానులు అంటే నాకు దేవుళ్ళలాగా ఎప్పుడు అప్ అండ్ డౌన్లో ఎప్పుడు ఉండేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంటున్నారు. అదే చాలా అదృష్టం నేను చెప్పుకోవాలి. సో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే మా ఫ్యామిలీ వాళ్ళకి, సో ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళకి నా సినిమాలు చూసి ఆదరించి వాళ్ళు ఎంతో ముందుకు తీసుకెళ్ళారు. అదే మాదిరిగా మీ పత్రికా సోదరులు, మీ ఛానల్స్ ఎంతో పబ్లిసిటీ ఇస్తూ మ్యాటర్ కన్వే చేస్తూ ఈరోజు యూట్యూబ్ అయినా సరే ఏదైనా సరే అప్డేట్స్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం ఏంటంటే ఏం జరుగుతుందనేది మీరు చెప్తున్నారు. చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా కరోనా టైం నుంచి చాలామంది మనం బయటపడ్డాం. మీరు కూడా చాలామంది సఫర్ అయి ఉన్నారు. ఆ టైంలో కరోనా ఎక్కడెక్కడ ఎలా ఉందని చెప్పి మీరు అందరూ ధైర్యంగా బయటికి వెళ్ళి మీరు మాకు చెప్పడం జరిగింది. సో మీ సర్వీస్ని కూడా మర్చిపోకుండా అదే మాదిరి మా దేశాన్ని కాపాడుతున్న సైనికులు, పోలీసులు, డాక్టర్లు, అదే మాదిరిగా రైతులు, అదే అందరికీ ఎవరైతే కరోనాలో మన కోసం సాయం చేసేసారో వాళ్ళందరికీ నమస్కారం పెడుతూ భగవంతుడు మన అందరికీ ఒక లైఫ్ ఇచ్చున్నారు. ఎంతోమంది దాంట్లో పోయారు. ఆ లైఫ్ని మన జాగ్రత్తగా కాపాడుకొని అందరూ ఒకటిగా ఉండి అందరూ అంటే ఒక ప్రేమ అభిమానంతో ఉంటూ మన అందరూ ముందుకు వెళ్ళాలి. భగవంతుడి ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ముఖ్యంగా మా నిర్మాత, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్, ఫ్యాన్స్ అందరికీ ఎప్పుడూ ఉండాలని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. పొలిటికల్గా కాదండి, ఆల్రెడీ అప్పుడు మీకు తెలుసు తెలుగుదేశం బీజేపీలో పొలిటికల్గా అప్పుడు చేశాను. దాని తర్వాత ఏంటంటే మనకి షూటింగ్స్ అవన్నీ వచ్చినప్పుడు మనకి కుదరలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం ఏం లేదు, ఎందుకంటే మనకి ఇంకా ఎలక్షన్స్కి చాలా ఉంటాయి. యాజ్ ఇట్ ఈజ్ అయితే తెలంగాణలో నేను బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు బైఫర్కేషన్ జరిగేటప్పుడు నేను సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ రావాలి, జరగాలి అన్నీ. అంటే మన ఆంధ్ర టోటల్గా తెలుగు వాళ్ళందరూ బాగుపడాలంటే దేశం, రాష్ట్రం బైఫర్కేషన్ వస్తేనే డెవలప్మెంట్ వస్తుందని చెప్పి ఆ విధంగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. దీనికి ఏంటంటే ఇంకొక 5 years కావాలి. ఆ 5 yearsలో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ ఊర్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావాలి. వాళ్ళు అక్కడ ఏంటంటే కాలేజీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ, బిజినెస్ కానీ వాళ్ళు స్థాపించి ఎక్కడో వెళ్ళిపోయి చేయకుండా అక్కడక్కడ వాళ్ళ ఊర్లోనే వాళ్ళు స్థాపించి చేయాలి. ఆ విధంగా మన ముఖ్యమంత్రి జగన్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే మాదిరిగా జగన్ గారు ఏంటంటే బీసీలు సెన్సస్ దానికి ఆయన ఒప్పుకొని బీసీ సెన్సస్ తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు సెన్సస్ తీయలేదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగినపూడి బీచ్ నందు బంటుమల్లి ప్రాంతానికి చెందిన కటారి ఈశ్వర్ కుమార్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది. విషయాన్ని గమనించిన మేరై పోలీసులు యువకుడిని సముద్రం నుండి బొడ్డుకు తీసుకువచ్చి ప్రాణాలు కాపాడారు. కుటుంబ సభ్యులతో మరియు భార్యతో కలహాల కారణంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోబోయినట్లు యువకుడు తెలిపాడు. ప్రాణాలకు తెగించి యువకుడిని కాపాడిన పోలీసు సిబ్బందిని ప్రజలు మెచ్చుకున్నారు. అలాంటి 2 నెలల నుంచి అసలు నా ఫ్రస్ట్రేషన్ అనేది పీక్స్లో ఉంది. అసలు నా బాధ ఏంటనేది అమ్మ నాన్నకి చెప్పుకోలేను, బంధువులకి చెప్పుకోలేను, ఎవరికి చెప్పలేను. ఏం చేయాలి అప్పుడు? ఇది ఒకటే దారి, వెళ్ళి మునిగిపోయి అనుకోండి, తెల్లారిపడి శవం వస్తుంది, మళ్ళీ తెల్లారి కాల్ చేస్తారు. ఆ తెల్లారికి పోయింది, ఇక అక్కడితో ఎవరం పోతుంది.
ఇవాళ ఒక్క రోజు నువ్వు ఆలోచించు, ఎస్ఐగా చెప్పినట్టు నువ్వు ఆలోచించు, అంతే తప్ప నువ్వు ఓకే అమ్మితే డెసిషన్ తీసుకో. ఎస్ఐగా చెప్పేది నువ్వు ఆలోచించాలి, నీ పిల్లల గురించి అన్నా నువ్వు ఆలోచించు. మణేశ్వరం నేను మర్చిపోతా కూడా నాన్న వేసవి సెలవుల్లో పిల్లలను ఒంటరిగా వదిలివేయకుండా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాగిరెడ్డిపేట ఎస్ఐ ఆంజనేయులు కోరారు. ఈ సందర్భంగా 95 న్యూస్ విలేకర్ వజహత్తో మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో పిల్లలు చెరువు, కుంటలు, కాలువలు, బావిల్లోకి ఈత కొట్టడానికి పంపించవద్దని సూచించారు. అలాగే ఇటీవల కాలంలో కుక్కలు ఒంటరిగా వెళ్తున్న వృద్ధులను, పిల్లలను స్వైర విహారం చేస్తూ కరుస్తూ దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్న విషయం టీవీల్లో, వార్తల్లో, సామాజిక మాధ్యమాల్లో ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. కుక్కల బారి నుండి కూడా జాగ్రత్త పరుచుకోవాలని సూచించారు. వీలైనంత సమయంలో బయటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వేసవి సెలవులు కాబట్టి విద్యార్థులు పాఠశాల పునః ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఎండలు ఎక్కువగా కాస్తున్నందున పిల్లలను ఎండలో ఆడనివ్వద్దని సూచించారు. పిల్లల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు గురి చేయవద్దని, ఒకవేళ మైనర్ పిల్లలు ద్విచక్ర వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ ఆంజనేయులు హెచ్చరించారు. ఈ ఎండాకాలం చెరువులలో పిల్లలు మామూలుగా చెరువులలో కానీ కాలువలలో కానీ దగ్గర ఉన్నటువంటి గుడ్లలో కానీ ఈతలు కొట్టడానికి తల్లిదండ్రులు తెలియకుండా వెళ్తారు. కాబట్టి ఈత వచ్చిన వారి సమక్షంలోనే తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఆ సమక్షంలో ఉండి ఈత కొట్టే కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తే ప్రమాదాలకు అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు అందరూ జాగ్రత్త వహించాల్సిందిగా ఉన్నది. అదేవిధంగా పిల్లలు పర్వతాలకి ఇంత పూర్తయిన వారు వాళ్ళకి వెహికల్స్ బంధించినట్టయితే పిల్లలు ఎక్కువ వేగంతో నడిపి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండ్లు నడపడానికి, మోటార్ వెహికల్ ఏవి నడపడానికి కూడా అవకాశం ఇవ్వకూడదని తల్లిదండ్రులు తమ పిల్లలు జాగ్రత్త పెట్టుకోవాలని మా తరఫున. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఎండలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాబట్టి పడదే పదవి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ వీలైనంత వరకు మా ఎండలకు ఏదైనా పనులున్న పొద్దున, మధ్యాహ్నం, పొద్దున సమయాలు, సాయంత్రం సమయాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొన్న బొగ్గులారీ, పలువురు ప్రయాణికులకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ, సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో అందజేత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. వివాహిత గురువెల్లి శ్వేత మృతి కేసును ఛేదించిన విశాఖ పోలీసులు, మనస్తాపంతో విశాఖ బీచ్ లో ఆత్మహత్య చేసుకుందని విశాఖ సిపి త్రివిక్రమ్ వర్మ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.